హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఈ నెల 15 వరకు అప్లికేషన్కి గడువు ఉంది. దాంతోపాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు డిఎస్సి అప్డేట్లో. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ చూస్తే డిఎస్సికి దరఖాస్తు గడువు మే 15 వరకే. మెగా డిఎస్సి 2025 దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. మే 15 వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరుగుద్ది. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం ఈ 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి పైనే ఆయన చేయడం జరిగింది. పరీక్షల డేట్స్లో తేడాలు ఉంటాయి, మారతాయి అని చెప్పేసి అంతా అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మనకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే జూన్ 6 నుంచి పరీక్షలు జరుగుతాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మెగా డిఎస్సికి సంబంధించిన ఈ ప్రక్రియ, ఈ ఎగ్జామ్స్ ప్రక్రియ జూన్ 6 నుంచి ఎట్టి పరిస్థితుల్లో మొదలవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక 1994 నుంచి 2018 వరకు కూడా మరి తేదేపు ప్రభుత్వ హయాంలోనే స్పెషల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లతో కలిపి మొత్తం 13 డిఎస్సీల ద్వారా 1,08,000 మంది ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయడం జరిగింది. 2018లో చివరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి 7 ఏళ్లుగా అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కూడా కల్పించేందుకు గత ఏడాది అక్టోబర్లో టెట్ కూడా నిర్వహించింది. అభ్యర్థులు మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను అధికారికంగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి, ఎస్సీకి సంబంధించి ఎస్సీ ఉపవర్గీకరణ ఈ యొక్క ఈడిఎస్సి నుంచి అమలు చేయడం జరుగుద్ది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ గారు గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేయడం జరిగింది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూడా స్పోర్ట్స్ కోటా కింద 3% పెంచుతూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఈ మెగా డిఎస్సి ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగియబోతుంది. మే 15 వరకు ఈ దరఖాస్తు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తం మీద ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు, ఎగ్జామ్ డేట్స్లో మార్పు అనేది కొద్దిగా కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది టెట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు, లేదంటే టెట్ కమ్ టీఆర్టీ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ యొక్క రీసెంట్గా ఎవరైతే ఈ యొక్క డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇందులో అవకాశం లేకపోవడం, సర్టిఫికేట్స్ లేవని అవకాశం లేకపోవడం అనేది అన్యాయంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇంకో పక్క మరి ఈ యొక్క ట్రైబల్ డిఎస్సి ఏదైతే ఉందో స్పెషల్ డిఎస్సి వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ట్రైబల్ పోస్టులన్నీ తమకే ఇవ్వాలని అదొక మరి విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి డిఎస్సి డేట్స్లో మార్పులు వస్తాయి అని చెప్పేసి అంతా కోరుకుంటూ ఉన్నారు. మరి అలాగే టెట్ట కూడా జరగాలని చెప్పేసి చాలామంది లక్షల మంది అభ్యర్థులు ఇంకా టెట్ట జరగాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా అడావుడిగా 45 రోజులకి ఎగ్జామ్ పెట్టడం ఏంటని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి డేట్ అనేది మరి ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అయితే ప్రస్తుతానికైతే అఫీషియల్గా వస్తున్న న్యూస్ అయితే మాత్రం జూన్ 6 నుంచి ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 6 నుంచి ఎగ్జామ్కి సన్నాహాలు జరుగుతున్నాయి అనే అంశం అయితే వస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.